అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. ఈనాడు అనేక మతాలు వేరువేరు అనుకుంటున్నారు. మతాలు వేరువేరు అనుకుంటున్న మానవులు వేరువేరు కాదు. అందరి రూపం, అందరి పోలిక ఒకటే. అందుకే ఈ మానవులంతా ఒకటి కావాలంటే అనేక మత గ్రంథాలలో ఉన్న సత్యం ఒకటని తెలుసుకోవాలి. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు శిలువ మీద బలి అయి అనేకుల పాప పరిహారార్థమై ఆయన ప్రాణం పెట్టి యజ్ఞం చేసి యాగమై త్యాగం చేస్తే చాలా మంది ఆయన అపార్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ఏం దేవుడు, ఆయన కొట్టిన 3 మేకులే పీకలేనివాడు, ఏం దేవుడు అని అనుకుంటున్నారు. కానీ ఈ పురుష సూక్తములో మనం చూస్తే 7వ వచనములో 7వ శ్లోకములో పురుష సూక్తములో 7వ శ్లోకములో ఉన్నటువంటి మాటను గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే బలివ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు అని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే, ఇదే ఆ పురుష సూక్తంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే బలివ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు. పశువు అంటే 4 కాల జంతువు. అది పశువు అంటే గొర్రె కావచ్చు, మేక కావచ్చు, ఆవు కావచ్చు, అది పశువు. కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే హోమ పశువుగా చేయబడ్డాడు, బలివ్వబడే హోమ పశువు. కాబట్టి అప్పుడే ఆయనతోటే యజ్ఞం ప్రారంభమవుతుంది. యజ్ఞం, బలి, అర్పణ. నిజంగా ఆయన అర్పించబడ్డాడు. కాబట్టి ఎవరి బ్రహ్మదేవుడు? సృష్టింపబడిన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే హోమ పశువుగా, బలివ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు. అంటే ఆ ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడే భూలోకానికి శరీరధారికి వచ్చి ఒక బలి పశువుగా మన కొరకు బలి అయ్యాడు. నిజంగా ఇది మనము అక్షరాల ఇందులో చూస్తున్నాము. ఎవరు రాశారు ఇందులో? ఆనాడు ఋషులు, మునులు, తపస్సిద్ధులు ప్రవచించినటువంటి ప్రవచనాలే ఈ గ్రంథాలలో ఉన్నాయి. వాస్తవం. దేవుడంటే అందరికీ దేవుడే. సృష్టికర్త అన్నప్పుడు అందరినీ సృష్టించాడు. వారు ఇజ్రాయిలైనా, యూదులైనా, లేకపోతే ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా అందరినీ సృష్టించాడు. అందరి కొరకు ఆయన బలి అయ్యాడని సత్యాన్ని మనం ఈ పురుష సూక్తములో మనం చూడగలుగుతున్నాం. నిజంగా ఈ సత్యం అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. నిత్యం యూట్యూబ్ని వీక్షిస్తుండండి. నిత్య సత్యాలు తెలుసుకుని సర్వసత్యం నడిపించబడండి. గాడ్ బ్లెస్ యూ.